చిత్తు మా అక్కని ఆ నరుటి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి. తమ బొంద ఏయ్, ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద, శబ్దం చెయ్యకు కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులో. చిత్తు మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆఫ్ చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజుకి వచ్చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్కి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మూడు మీద ఇంట్రెస్ట్ లేక కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావుగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త నా డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవ్వాలి. నువ్వు ఏం పీకుంటావో పీక్కో. బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్. అవును, నీ తమ్ముడు నా బామర్ది ఎక్కడ? పొద్దున్నుంచి కనపడతలేదు. వాడు నా కోసం వచ్చాడు, నీకోసం పంపించేశాను. ముగుడా, ఏదో ముఖ్య విషయం చెప్పాలని తీసుకొచ్చారు. ఆ విషయం ఈ పవిత్రమైన చోటే చెప్పాలని. పద. ముగుడా, వారేమి చేయుచున్నారు? మనసులో ఉన్న కోరికల్ని ముడుపుగా రావి చెట్టు కడితే అమ్మవారు కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం. అందుకే అలా. పద. ఏంటి, నువ్వు కూడా ముడుపు కడుతున్నావు? ఏదో బలమైన కోరికే కోరుకుని ఉంటావు. అవును, కలకాలం నా అత్తవారిల్లు ఆయురారోగ్యాలతో విలసిల్లాలి. ఆ రోజు ఈ దండని మెడలో వేసినప్పుడు నన్ను భర్తగా ఫీల్ అయ్యావు. ఈ రోజు ఇదే దండని తాళిబొట్టుగా నమ్ముతూ ఈ పంచభూతాలే సాక్షిగా నిన్ను నా భార్యను చేసుకుంటాను. ఇప్పుడే నిన్ను మా ఇంట్లో చిన్న కోడలుగా పరిచయం చేస్తాను. పద. పితృదేవులకు ప్రణామములు. కార్టూన్ నెట్వర్క్ లో విలన్లా లాజిక్ లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన మీ డాడా? జడ్జి అనుకున్నానే. మన నాటకాలు బ్యాచేనా? మాయా,
గ్రాఫిక్స్ సినిమాలోనే అనుకున్నా మన నాటకాల్లో కూడా వచ్చేసాయా. అయినా మాయా నీ ఎంట్రీ సూపర్. ఒరే నరుడా, ఈ యమధర్మరాజుతోనే పరిహాసమా? పరిహాసం లేదు, శృతిహాసనం లేదు. ముందు ఆ దున్నపోతని దిగు. బ్లూ క్రాస్ వాళ్ళు చూసారంటే నీ పని పటాసే. ఐఎమ్ యమా యమా. అచ్చా ఎముండా బంబోలు జంప ఇవన్నీ అయిపోయాయా? ఐఎమ్ యమా ఇది లేటెస్ట్ అండా. బాగుంది. అయినా మాయా నీ పెట్ట పర్సనాలిటీకి ఎముడు గెటప్ పిచ్చ కామెడీగా ఉంది. మీరు పొరపాటు పడుతున్నారు. మా తండ్రి నిజముగానే యమధర్మరాజు, మాది యమలోకము. మీకు పలుమార్లు చెప్పినా మీరు నమ్మనే లేదు. ఎక్కడో వదిలేస్తే ఎక్కడికి ఎలా వచ్చేవే? ఈ అడుగు జాడనే చక్ర వాహనమున పిటికర మా తండ్రి గారు. బ్రహ్మ మీ పెద్దనా? మా పెద్దనాన్న శని. యమజ, నేను భూలోకంకు వచ్చినది ఈ మురుఖడి వద్ద నేను యముడిని అని నిరూపణ చేసుకొనుటకు కాదు, నిన్ను తీసుకొని పోవటకు. తండ్రి, నా పతిని వీడి నేను రాను. అటులనా? మామ మర్యాదగా నా ఎమర్జెన్ నాకు ఇచ్చేయి, లేకపోతే నేను ముందుకు వెళ్ళలేమను. రే నరుడా, నేను పోవాల్సినది పైకే, బికాజ్ ఐఎమ్ యమా. ఏ మహిషాసుర! యముడు నరుడి వెంటపడను. నువ్వేమ్రా యముడి వెంటపడుతున్నావు? తోక వదలము. నా ఎమర్జెన్ వదలండి, తోకను కాదు కదా దాని ఏకని కూడా వదలను. ఇటులో ఇంకెంత దూరం వస్తావురా? ఇంత అని ఫిక్స్ అవ్వలేదు కానీ నా ఎమర్జెన్ కోసం ఎంత దూరైనా రావాలని మాత్రం ఫిక్స్ అయిపోయాను. ఒరే నరాధమా, పైత్యము ఒంటి నుండి మెదడుకు వ్యాపించినదా? ఇది పైత్యం కాదు, ప్రేమ. అయినా దీని గురించి నీకేం తెలుసు మామా? హార్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రతి పార్టీని పవర్ఫుల్ గా తయారు చేస్తుంది. నీలాంటి విలన్స్ ఎంతమంది అడ్డుకున్నా ఫైనల్ గా గెలిచేది మాత్రం ప్రేమే. మానవుడు వదిలేలేడు. ఎటులా ఎటులు ఎటులు బలము కన్నా బలమైనది బలహీనతో అచట కొట్టవలేను. ఒరే మానవ, నచ్చావురా. ప్రేమకై నీవు వీడనే పంతము, ప్రేమని నా నీకున్న నమ్మకము బహుబాగా నచ్చను. నా పుత్రికను నీకు ఇచ్చి వివాహం చేసేదనరా. కానీ నీవేమో ఆ చదువున పాసే అవ్వలేదు. నేను ఎటులా నా పుత్రికని నీకు ఇచ్చిట? పాస్ అయితే నీ కూతురు నాకు ఇస్తామాయా? అటులనే అల్లడు. ప్రామిస్. చూసిదివా ఎటుల వదిలించుకుంటునో. ఆయన యమా. నీ యమా నన్ను గాల్లో వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను ఎవడన్నా కాపాడరా బాబు. ఇదేంటిది? గుణశేఖర్ సినిమాలో భారీ సెట్టింగ్ లా ఉందే. అవును, ఈ లొకేషన్ కి ఎంట్రీ ఎటో ఎగ్జిట్ ఎటో తెలియట్లేదంటబ్బా. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అబ్బా?